రుణమాఫీ గురించి డెఫినెట్గా మాకు క్లారిటీ ఉంది. 100% మేము రుణమాఫీ చేయబోతున్నాం. రుణమాఫీ అనేది మొదటి 100 రోజుల్లోనే చేస్తామని చెప్పలేదు. రుణమాఫీ చేస్తామని చెప్పాము, డెఫినెట్గా చేస్తాం. సో ఆర్థిక పరిస్థితులను వెసులుబాటు చేసుకొని దానికి ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్స్ చేస్తున్నాం. ఈ ఎన్నికలు కూడా అయిన తర్వాత దానికి సంబంధించి స్పష్టమైనటువంటి విధానపరమైన నిర్ణయం కూడా ప్రకటిస్తాం. ఇంకో దగ్గర మీడియా సమావేశం పెడుతూ ఉంటే మాట్లాడుతూ ఉంటే కరెంట్ కట్ అయిపోయిందని చెప్పి ఇంకో ప్రచారం చేశారు. సో వీటన్నిటి మీద నేను వెంటనే అధికారులు చెప్పి ఎంక్వైరీ చెప్పిస్తే అక్కడ కరెంటు కట్ కాలేదు, ఈ వాదనలు వింటున్న వాళ్ళ దగ్గర కూడా కరెంటు కట్ కాలేదు. రెండు చోట్ల కూడా వాళ్ళ ఇంటర్నల్ ప్రాబ్లంతో ఉంది తప్ప కరెంట్ కట్ లేదని వాళ్లే చెప్పారు. మరి ఈ ప్రచారం ఇది అంతిమంగా ప్రజలందరూ ఆలోచన ఏంటంటే పర్సెప్షన్ ఈజ్ ఆల్సో వెరీ డేంజర్. రాదేమో 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 అనేటువంటి భయం ఎప్పుడైతే మనసులో వస్తే అది ఇంకా ఆందోళనకరంగా మారిపోతుంది. ప్రజల్ని ఆందోళనకరమైనటువంటి పరిస్థితుల్లో నెట్టేటువంటి ప్రచారం కూడా మంచిది కాదు. దీనివల్ల మానసికమైనటువంటి ఒత్తిడి ఆందోళన కాకుండా అసలు పవర్ ఈ రాష్ట్రంలో ఉన్నదేమనేటువంటి ప్రచారం జరిగితే ప్రొడక్షన్ కూడా చేద్దామని చెప్పే ఇండస్ట్రీస్ కూడా ఆలోచనలో పడి ప్రొడక్షన్ తగ్గించడం కోసం ఇండస్ట్రీస్ మూసేసే ప్రమాదం కూడా ఉంది. తద్వారా రాష్ట్రానికి పెద్ద ఎత్తున నష్టం జరిగే ప్రమాదం ఉంది, జిఎస్డిపికి నష్టం జరిగే ప్రమాదం ఉంది. ఇది ప్రజలందరికీ జరిగే నష్టం. సో ఇవన్నీ కూడా ప్రజలకు తెలియాలనేటువంటి ఆలోచనతోనే కొన్ని చోట్ల బయట మాట్లాడాను. ఈరోజు కూడా మీ ద్వారా నేను ఈ విషయాలన్నీ చెప్పదలుచుకున్నాను. కొన్ని చోట్ల ఇంకో దగ్గర కూడా ఉన్నాం. మనం కొట్లాడి తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేకంగా నిధులు వస్తే తప్ప ఇక్కడ ఉన్నటువంటి ఆర్థిక వనరులు కానీ సహజ వనరులన్నీ కూడా సక్రమంగా వాడుకుంటే తప్ప మనం ఏ కోరికతో అయితే కొట్లాడి తెచ్చుకున్నామో ఆ కోరికలు సాధించలేమని చెప్పేటువంటి ఆలోచన ఉన్న ప్రక్రియలో పెద్ద ఎత్తున మేము నిధులు వచ్చినాయని ఓ పక్కన ప్రచారం జరుగుతోంది కేంద్రం నుంచి, ఇంకో పక్కన ఆర్థిక వనరుల్ని సహజ వనరుల్ని అద్భుతంగా వాడాం మేము అని ఇంకో పక్కన ప్రచారం జరుగుతోంది. మరి ఇవన్నీ నిజమా కాదా రాజకీయాలు పక్కన పెడదాం, కానీ వాస్తవాలైన ప్రజలకు తెలియాలి కదా. తెలిస్తే కదా మనం ప్రణాళిక చేసుకుని భవిష్యత్ తరాలకి మన రాష్ట్రాన్ని ఈ స్థితిగతులను ఏ రకంగా అందించగలం అనేది తెలియజేది. భవిష్యత్తులో వాళ్ళు ప్రణాళికలు తయారు చేసుకోగలిగేది. ఇట్ ఈస్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్. సో ఈ విషయాలన్నీ ఈరోజు చెప్పాలనేటువంటి ఆలోచనతోనే నేను ఇక్కడ కూర్చున్నాను. నేను రాజకీయాల జోలికి కూడా పోను. వాస్తవ పరిస్థితులు ఉన్నట్టుగా స్పష్టంగా మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు తెలియజెప్పాలనే ఆలోచనతో కూర్చున్నాను. మోడరేటర్ గారు, ఇతర పెద్దలు మీరు ప్రశ్నల పరంపర కానీ ఈ ఆర్థిక పరిస్థితికి సంబంధించిన అంశాలు కానీ విద్యుత్ శక్తికి సంబంధించిన అంశాలు కానీ లేకపోతే మంచినీటి ఎద్దడికి సంబంధించిన అంశాలు కానీ మీరు ఏ ప్రశ్నలు అడిగినా నాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉన్న పరిస్థితులను మీ ముందు వాస్తవ పరిస్థితులన్నీ తెరిచి చూపించడానికి సిద్ధంగా ఉన్నాను.